ఇస్తాను వెంకటరామ్ గారు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కోసం ఫైట్ చేసింది రాహుల్ గాంధీ. నాకు గుర్తుంది ఇంకా కూడా మాయావతి ప్రభుత్వం అక్కడ అరెస్ట్ చేసింది పోతుంటే. ఇట్ ఈస్ హిజ్ పెట్ యాక్ట్, ఆయన తీసుకుంది. బట్ రాహుల్ గాంధీ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? జయరాం రమేష్ భూసేకరణ చట్టం గురించి నిజానికి ఫైట్ చేసింది రాహుల్ గాంధీ. ఆయన ఉత్తరప్రదేశ్లో అక్కడ మాయావతి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత 2013లో భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. దాన్ని నిర్వీర్యం చేసింది భారతీయ జనతా పార్టీ అని మీరు ఫైట్ చేశారు. మల్లన్న సాగర్ విషయంలో, మిగతా విషయాల్లో ఫైట్ చేశారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఈ మూసీ రివర్ ఫ్రంట్ చేపట్టకపోతే మొత్తం ఏమంటారు, హైదరాబాద్కు వచ్చే ప్రళయం ఏమైనా వస్తుందా, లేకపోతే ఏంది అర్థం కాలేదు. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు, పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు అందరికీ, మాజీ సైనికులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు ఇందాక కార్తిక్ గారిని అడిగినారు, వారు దాటవేసిన మాట. ఏ కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటి ధోరణిలో ఇలా ప్రతిపక్షాలు ఉన్నాయి. అదొక కారణం. అంటే ప్రతి దానికి రచ్చ చేయడం అనేటువంటిది కారణం ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇందాక శరత్ గారు మాట్లాడుతూ వారి ప్రియారిటీస్ గురించి మాట్లాడండి. ప్రభుత్వం చేయాలనుకునేటువంటి పనిలో కార్తిక్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మూసీ ప్రక్షాళన జరగాల్సింది. ఆ మూసీ ప్రక్షాళనకు 1000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతోటి సిద్దిరెడ్డి గారు ఏదో ఎమ్మెల్యే, మా ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యేనే పెట్టినారు. సంబంధించిన సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ మూసీ ఫ్రంట్, మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కేసీఆర్ గారు ప్రెస్ లో చెప్పినట్టు గుర్తుంది నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 22,000 అక్రమ కట్టడాలు ఈ మూసీ అండ్ అది హైదరాబాద్ దాంట్లో ఉన్నాయి. వీటిని నాలాల మీద వీటి మీద ఉన్నాయి, మేము ఐడెంటిఫై చేసినామని కూడా ఆ ప్రభుత్వం చెప్పింది. దాని మీద మరి ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు మనకి ఎవరికి తెలియదు, నాకైతే కనిపించలేదు ఎక్కడ. సో ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదని చెప్తున్నారు. బట్ మూర్తి సుందరీకరణ అనేటువంటి పదం అనేటువంటిది పదము. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు? ఎస్టీపీలు కట్టండి, ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిపోతుంది కదా. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, మానవీయ కోణము ఒకటి ప్రధాన అంశం, రెండోది ప్రియారిటీ ఇంకొక అంశం. ప్రభుత్వం మంచి పనులు చేస్తలేదు అనేటువంటి ఆరోపణలను నేను అంగీకరించకుండా, ప్రభుత్వం పనులు చేస్తుంది కానీ ఎక్కడో మేము ప్రియారిటీ అంటారు కదా, దాని యొక్క ప్రాధాన్యత క్రమం తప్పడం వల్ల కొద్దిగా మాకు ఇబ్బంది వస్తుంది. డెఫినెట్ గా దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ శరత్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పిల్లలకు బుద్ధి లేదు, కాంగ్రెస్ పిల్లలకి నుంచి మూడడానికి పక్కన మేము 7 ఎకరాల కంపెన్సేషన్ అయితే ఇస్తామని అంటున్నాం కదా, కంపెన్సేషన్ ఇస్తామంటున్నాం. కానీ మరి డబ్బులు ఎక్కడి నుంచి మేము వసూలు చేసినట్లు లెక్క? ఉల్టా 7 ఎకరాల స్థలం ఇది ఒకటే కాదు, రిమైనింగ్ మధ్యతరగతి పేదలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్, అంటే మూసీ లోపలగా ఉన్నటువంటి వాళ్ళు, మూసీలో ఉన్నటువంటి కంపుతో కాలం గడుపుతున్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ ఇస్తామని చెప్తాంట్లో అక్కడి నుంచి ఎక్కడ పైసలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి మూటలు వస్తున్నాయి? మరి శరత్ గారు మరి వారు ఆత్మవేరు చేసుకుని మాట్లాడుతున్నప్పుడు కేంద్రానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మూటలు మోస్తున్నారనేటువంటి మాటను వారు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే, అంటే ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడిందా చెప్తున్నారు, గాంధీ ఫ్యామిలీకి మనం అంతా జమ చేస్తే 1000 కోట్లు అన్నది బాగా బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు కట్ అండ్ ఫేస్, కేటీఆర్ ఒకటి తీసుకొచ్చి రైతు బంధు కాదు, రాహుల్ గాంధీ బంధు అనేది ఒకటి అంటారు. నన్ను చెప్పనియండి, మీరు నన్ను చెప్పనండి. ఆయన చెప్పినట్టు సందర్భం ఏంటంటే, ఇదే ఆరోపణ మీద
గాంధీ ఫ్యామిలీకి డబ్బులు మోస్తున్నారు, మూటలు మోస్తున్నారు అనే దాని మీద వాళ్ళకి అవసరమే ఉన్నది. ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, తమ ఆస్తులన్నింటినీ కూడా మొత్తం ఇది ప్రజల పరం చేసినారు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉంటే కార్యకర్తల నుంచి వసూలు చేసి కూడా మనం ఒక్కొక్క కార్యకర్త ₹1 ఇచ్చినా కూడా 1000 కోట్లు అయితే అనేటువంటి మాట చెప్పినారు. మీరు 1000 కోట్లు కాంగ్రెస్ గా గాంధీ ఫ్యామిలీకి ఇస్తామనేటువంటి కట్ అండ్ పేస్ట్ లో లాస్ట్ పార్ట్ తీసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా దాన్ని మసిపూసేస్తే పద్ధతి కాదు. ఆయన మొత్తం మాట్లాడిన దాన్ని మనం అర్థవంతంగా తీసుకోవాలి, విమర్శ కోసం తీసుకోవద్దు. ఏ ఆరోపణ వచ్చింది ఆరోపణకు సరిగ్గా దాన్ని ఆయన చెప్పుకొచ్చిండే తప్పితే మేము కార్యకర్తల నుంచి వసూలు చేసి గాంధీ ఫ్యామిలీకి ఇస్తామని లేదు. గాంధీ ఫ్యామిలీకి ఇవ్వాల అవసరం లేదు, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. బట్టగాసి మీదేయడానికి చెప్పేటువంటి మాట. నేనేమంటున్నా, మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో లేదా సుందరీకరణ పేరుతోటి కార్తీక్ రెడ్డి గారు 2-3 లీగల్ అంశాలను పెట్టినారు. నేను వారితో ఏకీపిస్తున్నా. అదే రకంగా శరత్ గారు కూడా మానవీయ కోణం అనుకోండి, లీగాలిటీ అనుకోండి, అదే రకంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అనుకోండి, వాటిని కూడా వారు లేవనెత్తినారు. వాటిని మనం డెఫినెట్ గా సాల్వ్ చేయాల్సిందే. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిందే. బీపీఆర్ విషయానికి వచ్చినా కూడా దాన్ని రిపోర్ట్ అది కోర్టులు రేపోతే కోర్టులో కూడా ఏం అవసరం ఉంటే అది చేయాల్సిందే. ఇదంతా మేము చేస్తాం. మేము కేవలం ప్రజలను నిరాశలు చేయడం కోసం కాకుండా ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ లో ప్రియారిటీస్ ఇది కాదు అనుకున్నప్పుడు వేరే ప్రియారిటీస్ కాంగ్రెస్ దళకు బుద్ధి లేకుండా ఏం లేదు. కాంగ్రెస్ లో ఉన్న అలాంటి వాళ్లకు మేము అయ్యని భరించిన కాలమొక్త కాంగ్రెస్ కాదు. మేము ముఖ్యమంత్రి కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, తప్పు జరిగితే ప్రజాహితం కాకపోతే డెఫినెట్ గా సజెషన్ చేసి కొట్లాడేటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ కాంగ్రెస్ లోనే ఈ మాత్రం సాధ్యం మాట్లాడడానికి. ముఖ్యమంత్రి గారు తప్పు చేసినా మాట్లాడడానికి, లేకపోతే రాహుల్ గాంధీ గారు తప్పుదోవల పైన కూడా మాట్లాడడానికి కేవలం కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ కార్యకర్తలకు, లీడర్కు అవసరం. మిగతా చోట్ల ఈ అవసరమే ఉండదు, అవకాశమే రాదు, ఆ ధైర్యమే ఉండదు. ఆ బానిసత్వానికి మరో పేరుగా మిగతా పార్టీలు ఉన్నాయి. మా దగ్గర ఉన్నంత స్వేచ్ఛ ఉండదు. నేను స్వయంగా చెప్తున్నా, ప్రియారిటీలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఇప్పుడు మూసీ రివర్ కంటే మిగతా ప్రియారిటీస్, ఆ ప్రియారిటీస్ మేము గుర్తు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తాము. చాలా మంచి మాట చెప్పారు. మీరన్న 2013కు సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ చట్టం ఉందో అది ఇట్ ఈస్ ఏ బ్రెయిన్ షరత్ అని అన్నట్టుగా ఇది రాహుల్ గాంధీ అండ్ జయరాం రమేష్ గారు దాని మీద మేము కూడా బాగా ఫైట్ చేసినాము. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి తూట్లు పొడుస్తున్నప్పుడు మేము కూడా కొట్లాడినాం. కాబట్టి దాన్ని అంత ఈజీగా చేయడు. రాహుల్ గాంధీ గారు కూడా కళ్ళు మూసుకొని దీన్ని ఏం సపోర్ట్ చేయరు, అధిష్టానం కూడా సపోర్ట్ చేయదు, మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసారు, ఇంకెప్పుడు ఇంటర్వ్యూ అవుతారు. అంటే అల్టిమేట్ గా ఇది ఇది ఇనిషియలే సార్. ఇది ఇనిషియల్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్. ఆ అభిప్రాయం చెప్పంగానే మొత్తం అయిపోయింది అనుకోకండి. దానికి ప్రాసెస్ ఉంటది. నేను ఇనిషియల్ గా అల్టిమేట్ గా ఏం చెప్తున్నానంటే, మరి పాంజీ సైనికులు చెప్పినా కూడా, కార్తీక్ రెడ్డి గారు చెప్పినా, లేదా శరత్ అన్న చెప్పినా, ఎవరు చెప్పినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీగా మేము అప్పీల్ చేసేది అంటే మానవీయ కోణము ప్రధాన అంశము. నిరాశ్రయాలకు, బాధితులకు అండగా నిలబడడం అనేటువంటిది వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ఈ ఓట్లు వేసిన వాళ్ళే, మాకు ఓట్లు వేసిన వాళ్ళే మేము నిరాశ్రయటువంటి సమంజసం. దాన్ని ఆ కోణంలో తప్పనిసరిగా మేము ఆలోచిస్తారు. రవికుమార్ గారు చెప్పండి.